నేను డాక్టర్ అరుణ్ కుమార్ కాంబిశెట్టి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, గోకుల్ హార్ట్ క్లినిక్. సో ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, డాక్టర్ గారు కొలెస్ట్రాల్ ఉండడం వల్ల మనకి ఏమైనా సిమ్టమ్స్ వస్తాయా, దానివల్ల అసలు ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా చాలా మందికి సిమ్టమ్స్ ఏమి ఉండవు. యూజువల్గా కొలెస్ట్రాల్ వల్ల కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ కాలం ఉంటే ఎఫెక్ట్స్ ఏముంటాయంటే, హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్లో అది ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి సో బ్లాకేజెస్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్, చాలా సంవత్సరాలు పడుతుంది. ఒక రోజులో వచ్చే ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది నార్మల్ బ్లడ్ వెజల్ ఇది. సో ఇలా ఎల్లోగా మనకి డిపాజిట్ అవుతుంది చూసారా, ఎల్లోగా డిపాజిట్ అయ్యేది ఏంటంటే అది కొలెస్ట్రాల్ డిపాజిషన్, దానివల్ల ఇక్కడ బ్లాక్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఫామ్ అవడానికి ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్, 5 to 10 years పడుతుంది. సో అంతవరకు కూడా మనం వెయిట్ చేయలేం, వీ కాంట్ వెయిట్. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వస్తే ఇంకా మనకి అప్పుడు మనం కొలెస్ట్రాల్ స్టార్ట్ చేసినా మనకి పెద్దగా యూజ్ ఉండదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మన కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మనకి టెస్ట్ చేసుకునో అప్పుడే స్టార్ట్ చేస్తేనే మనకి ఫ్యూచర్లో హార్ట్ బ్లాకేజెస్ రాకుండా వీ కెన్ ప్రివెంట్. సో అందుకని ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేసుకోవాలి. యాజ్ ఎర్లీ యాజ్ 19 years నుంచే మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో 19 years యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒకవేళ మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఉన్నాయి, తక్కువ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వచ్చాయి అంటే సో 90 years కన్నా ముందే మనం కొలెస్ట్రాల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఎవ్రీ 1 to 2 years అట్లాగా కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్టింగ్ అనేది చేసుకోండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.